క్లోజ్ ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఎందుకంటే రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేసి లైఫ్ లో కొంచెం సెటిల్ అయ్యాడు. నా ఫ్రెండ్స్ యొక్క సక్సెస్ స్టోరీని నేను ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదు అని చెప్పేసి ఐడియా నాకు వచ్చింది. సో కాబట్టి ఈ రోజు ఇతన్ని గెస్ట్ గా పిలిచాను నా ఛానల్ కి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చాడు, అసలు ఎన్ని ఇయర్స్ టైం పట్టింది ప్రిపేర్ అవ్వడానికి, అండ్ అతని కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో హాయ్ వనేష్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నావు, ఎలా ఉంది జాబ్? బాగుంది ప్రేమ్. ఓకే. ప్రజెంట్ రైల్వేలో చేస్తున్నాను, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ట్రాక్ మెయింటైనర్ చేస్తున్నాను. ఓకే. సో ట్రాక్ మ్యాన్ గా నువ్వు జాయిన్ అయ్యి ఎంత టైం అయింది? లాస్ట్ May 1 కి 3 years కంప్లీట్ అవుతుంది. ఓ, సక్సెస్ఫుల్ గా 3 years అయిపోతుంది అన్నమాట. Yes, sir. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా పేషెన్స్ కావాలి, చాలా ప్లానింగ్ కావాలి, చాలా టైం కావాలి. సో మరి నువ్వెలా ప్రిపేర్ అయ్యావు? అంటే నీ టైంలో 3 years అంటున్నావు కదా, ఈ 3 years కి ముందు నీ ప్రిపరేషన్ ఎలా జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ప్రిపేర్ అయింది రైల్వే కాదు. నా సబ్జెక్ట్ కానీ నేను అనుకున్నది కానీ టీచర్ అవ్వాలని. ఓకే. ఇంటర్ అవ్వగానే టీటీసీ చేశాను. ఓకే. టీచర్ గా ప్రిపేర్ అయ్యాను, రాశాను. బట్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాను. 0.6 మార్క్స్ లో నేను టీచర్ జాబ్ మిస్ అయ్యాను. ఓకే. 0.6 మార్క్స్ లో మిస్ అయ్యాను. ఓ గాడ్. దగ్గరగా హాఫ్ మార్క్. ఓకే. ఆ ప్రిపరేషన్ అనే దాన్ని మనం వేరే దానికి మలుచుకుంటే ఎలా ఉండిద్ది నాకు ఐడియా వచ్చింది. నేను ఆలోచన చేసినప్పుడు నాకు దగ్గరగా ఉన్న నోటిఫికేషన్స్ లో గ్రూప్ డి అని నాకు అనిపించింది. ఓకే. డిఎస్సికి అయితే కోచింగ్కి వెళ్ళాను, కానీ రైల్వేకి సంబంధించి మాత్రం నేను ఏ కోచింగ్కి వెళ్ళలేదు. ఓకే. నేను ఓన్గా ప్రిపేర్ అయ్యి మ్యాథ్స్ పరంగా యూట్యూబ్ ఛానల్లో ఒకటి చూసుకొని అది చదువుకుంటా నోట్స్ ప్రిపేర్ చేసుకుని నేనే ఓన్గా ప్రిపేర్ ఎగ్జామ్ రాసి 2019లో అప్లికేషన్ పెట్టాం మేము. ఓకే. కరోనా వల్ల 2021లో ఎగ్జామ్ జరిగింది. ఓకే. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. ఓకే. 2023లో మళ్ళీ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళని ఓకే సెలెక్ట్ చేసేసి ఓకే వాళ్ళకి మళ్ళీ ఈ ఈవెంట్స్ పెట్టారు. రన్నింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ క్వాలిఫై అయిపోయాను. రన్నింగ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నేను కంప్లీట్ చేశాను. ఆ తర్వాత హెల్త్ చెకప్, బాడీ మొత్తం చెక్ చేస్తారు. నీకేమైనా డిఫాల్ట్ ఉందా, ఏమైనా హ్యాండ్స్ ఇరగడం కానీ లెగ్స్ ఏమైనా ఇరగడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో డిస్క్వాలిఫై చేస్తారు. దాంట్లో కూడా క్వాలిఫై అయిపోయాను. ఫైనల్ గా 2023లో నాకు జాబ్ వచ్చింది. ఓకే. ఒక సందర్భంలో చెప్పినట్టు ఏదో ఒక ఎగ్జామ్ రాశాను, అది క్వాలిఫై అయ్యాను, బట్ అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది అని. సో దాని గురించి ఏమని చెప్తావా? చెప్తాను. నేను డిపార్ట్మెంట్ లోకి వచ్చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్ లో మాకు ఎగ్జామ్ పడింది. ఓకే. దాంట్లో నేను మంచిగానే రాశాను, స్కోర్ మంచిగానే వచ్చింది. నార్త్ లోనూ సంథింగ్ ఎక్కడో కరెక్ట్ గా తెలియదు, ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. మేబీ అది కనుక ప్రాపర్ గా ముందుకెళ్తే నేను క్వాలిఫై అయిపోయి ఇప్పుడు ఏదో ఒక వేరే జాబ్ వచ్చేదని నా అభిప్రాయం. ఓకే. అంటే నువ్వు అది మిస్ అవటం వల్ల వెంటనే ఇది క్యాచ్ చేసావు అనమాట. ఓకే. కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి నువ్వు ఎలా వచ్చావు? అంటే ఈ జాబ్ రాకముందు నీ ప్రిపరేషన్ ఎట్లా ఉండింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లోకి రావడానికి ఒక చిన్న రీజన్ ఉంది. మా నాన్నగారికి గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం. అది ఏదైనా పర్లేదయ్యా, చిన్న అటెండెంట్ అయినా పర్లేదు, ఒక గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా నాన్నగారు నా చిన్నప్పుడు చెప్పారు. అది గుర్తుపెట్టుకొని నేను ఎట్లా అయినా సరే ఏదో గవర్నమెంట్ జాబ్ ఫలానని లేదు, ఎందుకంటే అంత నాకు అవగాహన లేదు. దాని ద్వారా అది మైండ్లో ఉండటం వల్ల ఎలా చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటూ టీటీసీకి వచ్చాను. టీటీసీ 2017లో అయిపోయింది. ఆ తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు ఇందాక చెప్పాను కదండి 0.6 లో పోయిందని, ఆ ప్రిపరేషన్ గ్రూప్ డికి మలుచుకున్నాను. గ్రూప్ డిలో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాను. జనరల్ గా అసలు ఈ గ్రూప్ డి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి కానీ లేదంటే ఎలా ప్రిపేర్ అయ్యే ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది ఉంటది కదా, సో అది నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా కోచింగ్ తీసుకున్నావా లేదంటే సొంతగా ఎట్లయినా ప్రిపేర్ అయ్యావా? నేను సొంతగానే ప్రిపేర్ అయ్యాను. బట్ కాకపోతే ఒక 3 months మాత్రం వేరే బయటకు వెళ్ళానండి. ఎక్కడికంటే రాజమండ్రిలో ఫ్రీ కోచింగ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఒక 2 months మాత్రం అక్కడ ఫ్రీగా చేపిస్తే అక్కడ కూర్చొని చదువుకొని ఆ ప్రిపరేషన్ కొద్దిగా బాగా యూజ్ అయింది. ఓకే. సో మరి ప్రిపరేషన్ అవుతున్నప్పుడు కానీ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే పర్సన్ కి ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు చాలా ఉంటాయి. సరౌండింగ్ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో అట్లాంటివి మరి నువ్వు ఎలా ఫేస్ చేశాను? ఓకే. స్ట్రగుల్ పడ్డాను. ఓకే. బట్ వాటిని దాటుకొని ఇక్కడ వరకు వచ్చాను. ఓకే. ఆ స్ట్రగుల్స్ అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనీ. మా నాన్నగారు టాపీ పని మేసి చేస్తాడు, టాపీ పని చేస్తాడు. మంత్లీ మనకు మినిమం 5,000 అని పంపించాలి. అవును.
బట్ ఇంట్లో ఖర్చులు, మా అక్కకి మ్యారేజ్ అయింది అప్పుడే రీసెంట్ గానే, ఓకే ఆ ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు మా నాన్నకి బాగా బడినాయి. అలాంటప్పుడు మా నాన్నగారు కొద్దిగా తక్కువ అమౌంట్ పంపిస్తారు. ఆ తక్కువ అమౌంట్కి మేము మెస్ ఫీజు కట్టినా కానీ ఆ మెస్ ఫీజు అనేది దాంట్లో సరిగ్గా పెట్టినప్పుడు బయటకు వెళ్లి తినడానికి ఆ డబ్బులు లేక 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి, మీకు గుర్తుంటాయో తెలియదు, అవును అవును గుడ్ డే, అవును అవును తర్వాత 50-50 అవును. అవి తిని నేను క్లాసెస్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఓ, ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని క్లాసెస్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన స్టోరీ అంటే మామూలుగా లేదు. సో మరి అంటే కొన్నిసార్లు అక్కడక్కడ మనం ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. సో అలా నీకు ఎప్పుడైనా ఎదురైందా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత? ఫస్ట్ టైం అండి నేను చాలా అంటే చాలా బాధపడింది ఎప్పుడంటే టీటీసీలో డిఎస్సి రాశాను. మాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు, ఎన్ని మార్క్స్ వచ్చారని అడిగాడు. చెప్పాను, సరే నీకు కన్ఫామ్గా జాబ్ వస్తుందా అని చెప్పేసి నాలో లేని కాన్ఫిడెన్స్ తెచ్చాడు. ఓకే. తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ 0.6లో పోయేసరికి ఎంత నరకం అనిపించానంటే, అరే ఏంట్రా ఇలా అయిపోయింది, నేను ఎన్నో ఊహించుకున్నాను, ఇలా చేయాలి అలా చేయాలి, జాబ్ వస్తే శాలరీ వస్తుంది, ఆ శాలరీతో అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ చాలా అనుకున్నాను. ఒక్కసారిగా నా ఆశలు మొత్తం అడియాసలు అయిపోయాయని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడ్డాను. ఓకే. బట్ అప్పుడు మా ఫాదర్ మదర్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అది వాళ్ళతో పాటు మా అక్క ప్లస్ బావ వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉండి, ఏం కాదురా ఇప్పటికే కాదు, ఇంత దూరం వచ్చామంటే నీలో ఏదో ఒక ఉండబట్టే కదా హాఫ్ మార్క్లో పోయింది, ఇదే ప్రిపరేషన్ దేనికి వేరే దానికి ఉపయోగించు అని చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు. అందువల్ల ఇంత దూరం వచ్చాను నేనైతే. అంటే నీకు అనిపించిందా, అరే ఇప్పుడు డిఎస్సిలో జాబ్ మిస్ అయింది, ఇంకా చాలు, అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పుడు దాకా కష్టపడి చదివాను, ఇంకా నా వల్ల కాదు, డ్రాప్ అయిపోదామని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి మోటివేషన్ నాకు ఎక్కడ వచ్చిందంటే అవనిగడ్డలో నాలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి 2-3 పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని వదిలిపెట్టేసి అవనిగడ్డకు వచ్చి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అలానే చాలా మంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరం చూసినప్పుడు, అరే వీళ్ళందరితో పాటు పోల్చుకుంటే అసలు నేను అందరితో వాడిని, జస్ట్ నా ఏజ్ మహా అయితే ఒక 20-22 అట్లా ఉంటాయి, వీళ్ళేమో 30s 35 అట్లా ఉన్నారు, వీళ్ళతో పోల్చుకుంటే అసలు నాది కష్టమే కాదని చెప్పేసి ఫీల్ అయ్యాను. అలా నన్ను నేను మోటివేట్ చేసుకొని సెల్ఫ్ మోటివేషన్ ఇంత దూరం వచ్చాను. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయిపోయి జాబ్ కొట్టిన తర్వాత నీ ఫ్రెండ్స్ కానీ లేదంటే రిలేటివ్స్ కానీ యొక్క కామెంట్స్, సో మనకి నార్మల్గానే నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో ఆ నెగిటివిటీ నువ్వు ఎట్లా ఫేస్ చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నెగిటివిటీ అయింది ఏంటంటే, నేను ఈ జాబ్ని డబ్బులు పెట్టుకున్నాను అని చెప్పేసి మా ఊరిలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళే ఇట్లా అనుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే రైల్వే జాబ్ చేస్తున్నావో దాన్ని డబ్బులు పెట్టుకున్నానని చెప్పేసి ఒక చిన్న రూమర్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఓకే. అది చాలా అంటే చాలా బాధ పెట్టింది నన్ను. అరే నేను ఎంత కష్టపడి చదివి అదే టైంలో నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. ఓకే. ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2 months గ్యాప్ తీసుకుని రన్నింగ్ కొట్టాను. ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇలా అంటున్నారు ఏంట్రా అనేది ఒక మనసులో బాగా బాధ వేసింది. ఓకే. బట్ తర్వాత వాళ్ళు కూడా తెలుసుకున్నారు. మరి జాబ్ వచ్చిన తర్వాత నీ ఫ్యామిలీ రియాక్షన్ కానీ నీ ఫ్రెండ్స్ రియాక్షన్ కానీ, సో అంటే కొన్ని సందర్భాల్లో మనకి చాలా దగ్గర ఆడుకున్న వాళ్ళు మనకి దూరం అయిపోతూ ఉంటారు. సో దూరంగా ఉన్న వాళ్ళు మనకి అనుకునే విధంగా దగ్గర అవుతుంటారు. సో అట్లా నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే మీ పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు ఏందమ్మా ఇంకా నీ కొడుకు చదువుతూనే ఉన్నాడు, మీ అబ్బాయి ఇంకా ఎప్పుడు సెటిల్ అవుతాడని ఇలా క్వశ్చన్స్ వినపడుతూ ఉంటాయి కదా, జనరల్గా మన యూత్కి వినపడే క్వశ్చన్స్ అవన్నీ. సో మరి నువ్వు ఫేస్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? కన్ఫామ్గా నేను ఫేస్ చేయలేదు, ఎందుకంటే నేను ఫ్యామిలీకి దగ్గరగా ఉండటం చాలా తక్కువ, ఏది కాంపిటేటివ్లో ఉన్నప్పుడు. ఓకే. మా సీనియర్స్ ఇట్లా సజెషన్ చేశారు, అరే బయట వాళ్ళు ఎన్నైనా అంటానే ఉంటారా, అవి పట్టించుకోకూడదు, అవి పట్టించుకున్నావంటే మాత్రం నువ్వు కంపల్సరీగా కాంపిటేటివ్ వెనకబడిపోతావు అని చెప్పారు. బట్ వాళ్ళు అన్నా కానీ నాకు తెలియకుండా ఉండటానికి మా అమ్మ వాళ్ళు అలాంటి నాకేం చెప్పరు. మేబీ మా ఫాదర్ మదర్ ఫేస్ చేసి ఉంటారు, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అన్నప్పుడు మా నాన్నగారు చెప్పలేక ఏదో చేస్తున్నాడండి, అక్కడ పోయాడు ఇక్కడ పోయాడు అని చెప్పేసి ప్రాపర్గా చెప్పకుండా ఏదో ఒకటి కారణం చెప్పేవాళ్ళు. బట్ అట్లా కాకుండా నేను జాబ్ కొట్టిన తర్వాత మా నాన్న ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే రైల్వేలో జాబ్ చేస్తున్నాడని గర్వంగా చెప్పుకుంటున్నారు, రివెంజ్ కూడా తీర్చుకుంటున్నాను ఇట్లా. అంటే అప్పుడు ఎవరెవరైతే ఉప్పు కారం చల్లారో వాళ్ళ మీద ఇప్పుడు నువ్వు నిప్పులు జరుగుతున్నావు అనమాట. అయితే అంతేం లేదు, బట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఓకే. అప్పుడు కరెక్ట్ ప్రాపర్ ఆన్సర్ లేదు, ఇప్పుడు ప్రాపర్ ఆన్సర్ ఉంది. ఓకే. సో సాధించామని చెప్పేసి. సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నేనున్న సిచ్యువేషన్స్ లో నన్ను కూడా చాలాసార్లు హెల్ప్ అడగడం జరిగింది.
బట్ ఆ టైంకి నేనైతే ఏం చేయలేదు, శుద్ధ వేస్ట్ అనుకోవాలి నేను. కాకపోతే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఇతని ప్రిపరేషన్ చూసిన ప్రతిసారి నాకు అనిపించేది, అరే ఇంత ఓపిక. కరోనా టైంలో చాలా వరకు నీ ఫ్రెండ్స్ డ్రాప్ అయిపోయి ఉంటారు కదా, సో మరి డ్రాప్ అయిపోయినా కూడా డ్రాప్ అవ్వకుండా అదే మోటివేషన్తో ప్రిపేర్ అయ్యి ఏరియాలు మారుతున్నా బుక్స్ మార్చకుండా ఒక కాన్సన్ట్రేషన్ మైండ్తో మొత్తానికైతే జాబ్ కొట్టేశావు. సో మరి నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీకు ఏదో సాధించాను, లేదంటే ఇంకా సాధించాలి, ఇది కాదు అంటే ఇంతటితో మనం ఆగకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనిపించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మాది కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది. బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఒక ఆఫీస్ అంటే కూర్చొని అక్కడ పెన్ను పేపర్తో రాసే ఎగ్జామ్ అది కాదు. ఓకే, కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. అరే మనం చదువుకున్నాం కదా, ఇంతటి ఎందుకు అయిపోవాలి, మనం టీడీసీ మళ్ళీ ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశాను. ఓకే, మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత రైల్వే జాబ్ చేస్తానే ఈవినింగ్ టైం కానీ, లేదంటే ఫ్రీ టైం కానీ, లేదంటే హాలిడేస్లో కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే, రాశాను బాగానే, బట్ మళ్ళీ సెకండ్ టైం కూడా మిస్ అయింది. ఓకే, మళ్ళీ బ్యాడ్ లక్. ఓకే, చాలా మంది జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్ రాకముందు జాబ్ వచ్చిందా అని ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు, జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈ జాబా అని కొంచెం కామెంటింగ్ గా మాట్లాడుతూ ఉంటారు. అరే నువ్వు చేసే జాబ్ ఇది రైల్వే ట్రాక్ మేనా అట్లా ఇట్లా అనుకుంటూ. ఆ టైప్ ఆఫ్ ఏమన్నా ఫేస్ చేసావు నువ్వు? నన్ను అంత ధైర్యంగా వచ్చి అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, బట్ నాకు అనిపించింది ఇది కూడా చిన్న జాబ్ కాదు కదా, ఈ జాబ్ లేకుండా చాలా మంది బయట ఖాళీగా తిరుగుతున్నారు. అవును, బట్ నాకెంతో కొట్ట ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ తో నేను ఓన్ హౌస్ కట్టుకున్నాను. మ్యారేజ్ అయింది రీసెంట్ గా, 1.5 year బ్యాక్. ఒక పాప నాకు, తన పేరు సాన్వి మైరా. ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీనెస్ మొత్తం దేని వల్ల వచ్చింది? ఈ చిన్న జాబ్ వల్ల, లేదంటే వాళ్ళు ఎవరైతే బయట వాళ్ళు అనుకుంటున్నారో అరే పలానా ట్రాక్ మెంటున్నారని అనుకుంటున్నారో వాళ్ళకంటే నేను బాగా బతుకుతున్నాను కదా అన్న చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు ఏమన్నాగా నేను పట్టించుకోను. ఓకే, సో మరి విన్నారు కదా, చూసారు కదా వీడియో అయితే. సో నా ఫ్రెండ్ వనేష్ అయితే నాకు తెలియని చాలా విషయాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అడిగిన వెంటనే నా యూట్యూబ్ ఛానల్ కి గెస్ట్ గా వచ్చి ఇంటర్వ్యూ కూడా ఒప్పుకున్నాడు. ఒక్క నిమిషం అండి, నేనైతే గెస్ట్ ని కాదు, నాకు అంత పేరొద్దు. తన కోసం ప్లస్ నా కోసం కూడా నా గురించి కూడా తెలియాలని చెప్పేసి తనకు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాను తప్ప ఇదేం పెద్ద ఇంటర్వ్యూ కాదు, నేను పెద్ద గెస్ట్కి అయితే కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ వనేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.